బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా పోలీస్ యంత్రాంగంలో కంచె చేనును మేసిన చందంగా సాగుతున్న వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. దొంగలను పట్టుకోవాల్సినటువంటి రక్షక భటులే దొంగలించినటువంటి కార్లను విలాసవంతంగా వాడుతున్నారనే వార్త కలకలం రేపుతుంది. వెంకటనాయుడు గ్యాంగ్ చోరీ చేసినటువంటి కార్లలో సింహభాగాన్ని జిల్లాలోని పలువురు పోలీసులే తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా నకిలీ నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసి తమ బినామీలు కుటుంబ సభ్యుల పేరు మీద ఈ కార్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవడం పోలీసుల అవినీతికి పరాకాష్ఠగా మారింది. విషయం బయటపడడంతో పదుల సంఖ్యలో కార్లను ఇప్పటికే నసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నటువంటి పోలీసులపైన క్రిమినల్ కేసులు నమోదు చేయకుండా ఉన్నతాధికారులు వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. తెలియక కొన్నారనే సాగుతో కేసును నీరు గార్చేందుకు చూస్తున్నారా, లేక బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకుంటారా? ప్రజల ఆసక్తిని గమనిస్తున్నారు. అయితే పల్నాడు పోలీస్ వ్యవస్థలో చోటు చేసుకున్నటువంటి ఈ అక్రమాలపైన సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ బలంగా వినిపిస్తుంది. పల్నాడు జిల్లా పోలీస్ యంత్రాంగంలో కంచె చేనును మేసిన చందంగా సాగుతున్న వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. దొంగలను పట్టుకోవలసిన రక్షక భటులే దొంగలించినటువంటి కార్లలో విలాసవంతంగా వాడుతున్నారనే వార్త కలకలం రేపుతుంది. వెంకటనాయుడు గ్యాంగ్ చోరీ చేసినటువంటి కార్లలో దాదాపు సింహభాగాన్ని జిల్లాలోని పలువురు పోలీసులే తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా నకిలీ నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసి తమ బినామీలు కుటుంబ సభ్యుల పేరు మీద ఈ కార్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవడం పోలీసుల అవినీతికి పరాకాష్ఠగా మారింది. విషయం బయటపడడంతో పదుల సంఖ్యలో కార్లను ఇప్పటికే నసరావుపేట రూరల్ స్టేషన్లో అప్పగించినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నటువంటి పోలీసులపైన క్రిమినల్ కేసులు నమోదు చేయకుండా ఉన్నతాధికారులు వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. తెలియక కొన్నారనేటువంటి సాకుతో కేసును నీరు గార్చేందుకు చూస్తున్నారా, లేక బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకుంటారా? ప్రజలు మాత్రం ఆసక్తిగా గమనిస్తున్నారు. పల్నాడు పోలీస్ వ్యవస్థలో చోటు చేసుకున్న ఈ అక్రమాలపైన సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ బలంగా వినిపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. వెంకటనాయుడు వ్యవహారం మాత్రం కలకలం రేపుతుంది. ఇప్పుడు పోలీస్ వ్యవస్థకు కూడా దాని యొక్క మురికి అంటినటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈరోజు ఏదైతే చిలకలూరిపేట నాదిళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి కొన్ని కీలకమైన పరిణామాలు వెలుగు చూస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ కీలకమైన పరిణామాలకు సంబంధించి ఏఎస్ఐ కుమారుడిని నిన్న కస్టడీలో తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో ఏదైతే ఏఎస్ఐ కుమారుడు కొన్ని నమ్మలేని నిజాలు బయట చెప్పాడని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే తమ దగ్గర ఉన్న కారుల వ్యవహారానికి సంబంధించి పూర్తిగా పల్నాడు జిల్లా పోలీసుల చుట్టూ కారుల వ్యవహారం మొత్తం కూడా తిరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే కొంతమందికి కారులు పోలీసు అధికారులు కార్లు అమ్మినట్టు కూడా ఏఎస్ఐ కుమారుడు నిన్న పోలీసు కస్టడీలో ఒప్పుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే కొంతమంది పోలీసు అధికారులకు అమ్మిన కారులకు సంబంధించి కొన్ని నెంబర్లు వేసుకొని స్వచ్ఛందంగా కూడా వాళ్ళు పోలీసు అధికారులు వాడుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే ఈ విషయం బయటికి రావడంతో పోలీసు అధికారులకు తమకేం తెలియనట్టుగా ఎవరు అయితే కార్లు కొనుక్కున్నారో వాళ్ళు కార్లు మళ్ళీ తిరిగి ఏదైతే తాలూకా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు అయితే ఎఫ్ఐఆర్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ తాలూకా పోలీసులకు అయితే ఆ కార్లు తిరిగి అప్పచెప్పడం కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే అసలుకి దొంగ కార్లను తెలిసి కూడా కొన్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకోకపోవడం పెద్ద చర్చనీయాంశంగా కూడా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఒకళ్ళు ఇద్దరు కూడా కాదు, జిల్లాలో పనిచేసిన ప్రతి పోలీసు అధికారులకు కూడా ఇందులో ప్రమేయం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే కొన్ని ఖరీదైన కార్లు కూడా తక్కువ ధరలకు వస్తున్నాయని చెప్పి ఆశపడి కొన్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకోకపోవడం పెద్ద చర్చనీయాంశాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఒక సామాన్యుడికి ఈ లా అండ్ ఆర్డర్ వర్తించింది కానీ పోలీసు అధికారులకు వర్తించదా అనే కోణంలో కూడా ప్రజలైతే చర్చించుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఏఎస్ఐ కుమారుడు దగ్గర కార్లు కొనుక్కున్న కొంతమంది అధికారులు తమకేమి తెలియనట్టుగా యథావిధిగా మళ్ళా కార్లు తిరిగి పోలీసులకు అయితే అప్పచెప్పడం అయితే జరుగుతుంది. అయితే కొంతమంది అధికారులు మాత్రం వాళ్ళ బంధువులకు కూడా కొనిపించారనే ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళ బంధువుల దగ్గర నుంచి కార్లు తెప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది బంధువులు వాళ్ళ కారులో కొన్న కారును వేరే వాళ్ళకు కూడా అమ్మడం కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ కారుల వ్యవహారం కూడా పల్నాడు జిల్లా పోలీసులకి పెద్ద మచ్చగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే అసలు ఈ కారుల వ్యవహారానికి సంబంధించి కొంతమంది దొంగ కార్లు అంటున్నారు, కొంతమంది తాకట్లో పెట్టుకున్నామని పోలీసు అధికారులు అయితే చెబుతున్నారు. అయితే ఏదైతే ఫైనాన్స్లు కట్టకుండా ఉన్న కార్లు ఏవైతే ఉన్నాయో అవి సొంతగా ఉన్న
పోలీస్ అధికారులే 2 లక్షలకి 3 లక్షలకి కొనుక్కొని వాటికి వేరే వేరే యాక్సిడెంట్ అయిన కార్ నెంబర్లు వేసి యథావిధిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఒక సిఐ మాత్రం తమకు ఎప్పుడైతే తన పేరు బయటకు వచ్చిందో ఆ సిఐ తన ఏదైతే కార్లు కొన్నారో ఆ కార్లు మళ్ళీ రిటర్న్ ఇచ్చాడని కూడా చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ పల్నాడు జిల్లాలో జరుగుతున్న ఈ కారుల వ్యవహారం అయితే పల్నాడులో ఉన్న పోలీసులకు అది పెద్ద తలనొప్పిగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఏ క్షణం ఎవరి మీద ఏ ఆరోపణలు వస్తున్నాయో, ఎవరి మీద వీఆర్ పిలుస్తారో, ఎవరి మీద సస్పెండ్ చేస్తారో అనేది ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కార్లు కొన్నారో ప్రతి ఒక్క అధికారికి కూడా గుండెల్లో రైలు పరిగెడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మొన్న చిలకలూరిపేటలో టౌన్ స్టేషన్ లో పనిచేస్తున్న రహమతుల్లా అనే కారు కొంటాం 4 కార్లు కొంటాం అయితే జరిగింది. అతను సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ ఆరోపణలు ఎదుర్కొన్న ఏఎస్ఐని కూడా సస్పెండ్ చేయడం అయితే జరిగింది. మరి కొంతమంది అధికారులను మరి సస్పెండ్ చేస్తారా, లేకపోతే ఎక్కువ మంది అధికారులు ఉన్నారని చెప్పి గుట్టు చప్పుడు కాకుండా కేసును క్లోజ్ చేస్తారా అనే కోణంలో కూడా ప్రజలు చర్చించుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇంతమంది పోలీస్ అధికారులు ఇలా కార్లు కొనటం వెనక ఎవరి హస్తం ఉంది, ఏంది అసలు ఇలా తెలిసిగే కొన్నారనే కూడా ప్రజలైతే అనుకుంటున్నారు. ఏదైతే ఈ కార్లకు సంబంధించి అధికారులు కొన్నారో ఇంత దొంగ కార్లా లేకపోతే తాకడ కార్లా అని ఏదైతే ఇల్లీగల్ గా కొన్న కార్ల వ్యవహారానికి సంబంధించి ఇది తప్పని తెలిసి కూడా మేము పోలీసులేమి మమ్మల్ని ఎవరేం చేయగలుగుతారు, ఎవరికాడికైనా ఏదైనా పోలీసుల దగ్గరికే కదా వెళ్ళేది, మా దగ్గరికే కదా వచ్చేదనే ధీమాతో పోలీసు అధికారులు కొన్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే వాళ్ళ ధీమా ఈ రోజు ఎంతవరకు పనిచేయదని కూడా చూసుకోవచ్చు. వాళ్ళకున్న పవరు వాళ్ళు ఎలాంటి కార్ అయినా కొనొచ్చు అనే ఇదిలో వాళ్ళు వెళ్ళిపోయారని కూడా చెప్పుకోవచ్చు. అయితే పల్నాడులో పనిచేస్తున్న పోలీసు అధికారులు కొంతమంది అధికారులు మాత్రం పెద్ద చర్చ అయితే జరుగుతూ ఉంది. చిన్న స్థాయి సిబ్బందిని బలి చేస్తున్నారు కానీ ఎవరైతే ఇందులో కీలకంగా ఉన్న కొంతమంది అధికారులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం లేదు, వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ ఇప్పటికీ తీసుకోలేదు. ఏదైతే ఈ ఈ కార్ల వ్యవహారానికి సంబంధించి ఒక స్పెషల్ టీం పనిచేసిందో ఆ టీంలో కొంతమంది నలుగురిని అయితే ఇప్పటికే వేరు వేరు చోట్లకు బదిలీ చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళ నలుగురు బదిలీ వెనక అసలుకి ఏంది అంటే కేవలం అధికారులు పేర్లు బయటకు వస్తున్నాయని చెప్పి నలుగురు ఐడి పార్టీ వాళ్ళని బదిలీ చేశారా, లేకపోతే అధికారులు ఎక్కువగా అధికారులే ఉన్నారు, ఇది పోలీస్ యంత్రాంగానికి ఒక పెద్ద మచ్చగా ఉండిద్దని చెప్పి దీని మీద పూర్తిగా అయితే పోలీసులు కూడా ఈ కేసుని కప్పిపుచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ముందుగా ఎవరైతే పోలీసు అధికారులు స్వచ్ఛందంగా వాళ్ళకి కార్లు ఇచ్చారో ఆ కార్లు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం కూడా పెద్ద చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. మేము కొన్నాము అని చెప్పి ఒప్పుకున్న పోలీసు అధికారులు తిరిగి కారు రిటర్న్ ఇచ్చినప్పుడు వాళ్ళ మీద ఎందుకని యాక్షన్ తీసుకోవటం లేదు. అదే ఎవరైతే చిన్న స్థాయి సామాన్యుడు ఉంటాడో వాడి మీద మాత్రం ఇప్పటికే కేసులు కడుతున్నామని కూడా చెబుతున్నారు. అయితే పోలీసు అధికారుల మీద ఎందుకని కేసులు కట్టట్లా, అసలు పోలీసు అధికారులు ఎంతమంది ఉన్నారు ఏందనేది కోణం కూడా పూర్తిగా దర్యాప్తు చేయాల్సిన అవసరం అయితే ఉందని కూడా ప్రజలైతే కోరుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో ముఖ్యంగా ఎవరైతే చనిపోయిన బాధిత పిల్లల తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళైతే తమకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఎవరైతే పోలీసు అధికారులు ఆ ఏఎస్ఐ కుమారుడు అండదండలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలని కూడా ఆ చనిపోయిన పిల్లల తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఫిరోజ్. రైట్ స్వామి, థ్యాంక్ యూ.